జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆ జానకిని ఎలా హ్యాండిల్ చేయాలో అది ఆలోచించు. అది నన్ను హ్యాండిల్ చేయకుండా ఉంటే చాలు. అమ్మాయికురాలు అనుకున్నాను కానీ బాగా ముదురు. దాని అడ్డు తొలగించుకోవాలంటే మనం గట్టిగా ప్లాన్ చేయాల్సిందే. మన వాళ్ళని ముగ్గురిని రెడీగా ఉండమని చెప్పు. నేనెప్పుడు పిలిస్తే అప్పుడు అందుబాటులో ఉండేలా. అలాగే బేబీ, ఉంటాను. ఎవరితో మాట్లాడుతున్నావు? అది కస్టమర్ కేర్ అక్క. ఎవరిని అందుబాటులో ఉండమని చెప్తున్నావు? అది 24 గంటలు మా సేవలు అందుబాటులో ఉంటాయనంటే మాకు కావాల్సినప్పుడు అందుబాటులో ఉంటే చాలు అంటున్నాను. నువ్వేదో దాస్తున్నావు శ్రవంతి. నా గురించి నీకు మొత్తం చెప్పాను కదక్క, ఇంకా దాస్తున్నానంటావేంటి? అయినా నీకు నా మీద అనుమానం ఎక్కువైపోయింది. ఇందాక కాఫీ కలిపేటప్పుడు కూడా అనుమానించావు. దాస్తున్నావంటే నాకు చెప్పకుండా ఏదో దాస్తున్నావని కాదు, కనిపించకుండా ఏదో దాస్తున్నావని. ఓయ్, అదేంటి మూతి ఎలా అయిపోయింది? ఏం లేదక్క. ఎర్రగా అలా అయిపోతే ఏం కాలేదంటావేంటి? ఎలా ఉందో తెలుసా? బాగా కాలిన కుక్కర్కి ముద్దు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఓకే ఓకే, ఏమైందో చెప్పు. అక్క, ఇంచుమించు అలాగే జరిగిందక్క. కనీసం ముట్టుకోలేవు కూడా. ముట్టుకోవడం కాదే, ముద్దు కూడా పెడతాను. అందుకే ఏదైనా పని చేసేటప్పుడు కళ్ళు మూసుకోకూడదు అంటారు. ఇలా చేస్తారని ఎవరు ఊహిస్తారక్క? అడగకుండా ఇస్తే ముద్దుకు కూడా విలువ ఉండదు పాప. అయినా అమ్మాయిలు బాగా ముద్దొచ్చేలా చేసుకుని వాళ్ళంతటి వాళ్లే ముద్దు పెట్టుకునేలా చేసుకోవాలి గాని ఇస్తానని ఎగబడకూడదు. నా మొహానికి అంత ముద్దొచ్చేలా ఉంటే ఎందుకు ఎగబడతానక్క? అందుకే మెల్లగా దారిలోకి తెచ్చుకోవాలి. వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను, వినిపించుకోవే. అప్పుడు కాంపిటీషన్ లేదు కదక్క. బావే కదా పెళ్లి చేసుకుంటాడు, ఎక్కడికి పోతాడని లైట్ గా తీసుకున్నాను. ఇప్పుడు జానకి కాంపిటీషన్ వచ్చింది. ముందు నేను కాఫీ తీసుకెళ్ళిచ్చినా ఇంతలో జానకి వచ్చి నా కాఫీ బదులు దాని కాఫీ తాగేలా చేసింది. ఈ ముద్దు ముచ్చట్లు దాని సొంతం కాకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలక్క. బావా నా గుప్పిట్లోకి రావాలి. దయచేసి ఒక ఐడియా చెప్పక్క. దానికి ప్రత్యేకించి ఐడియా ఎందుకు? జానకి దూరంగా నీకు దగ్గరగా ఉండేలా దేవాంశ్. అర్థమైందక్క, ఇక మొత్తం నేను చేసుకుంటాను. ఏది పూర్తిగా వినదిప్పించింది. గుట్టయచి తోడు మరిచిపోయావు. గుట్టయచి తోడు మరిచిపోయావు. ఏడిపించి ఏడిపించి ఏమి బాగుపడతావు. అమ్మయ్యా, అయిపోయాయి. ఇవి కూడా కడిగేసేయమ్మా. అయ్యో, ఏమి సేతురసామి ఏమి సేతు.
హలో నానమ్మా. సియా ఎక్కడున్నావమ్మా? ఎలా ఉన్నావు? అయ్యో ఎందుకే ఏడవకే? ఏం జరిగింది? ఆ మాట అడుక్కున్నానమ్మా. నాకేడుపొస్తుంది. డబ్బులన్నీ అయిపోయాయి. హాస్టల్ ఫీజు కట్టలేదు. ఉద్యోగం చేద్దామంటేనేమో మనం చదువుకున్న చదువుకి ఉద్యోగం ఎవడివ్వడు. వేరే గతి లేక 4 ఇళ్లలో తిరిగి అంట్లు తోముకుంటున్నాను. అయ్యో ఒక్క మాటలో చెప్పాలంటే కుక్క బతుకైపోయింది నానమ్మ. నేనుండగా నా మనవరాలకి కర్మెట్టే. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ పాటలు చాలు. వెంటనే ఇంటికి రా. ఇంటికా? అమ్మో వద్దు, నాన్న నన్ను చంపేస్తారు. నేనింటికి రాను. చంపేస్తాడా? ఎలా చంపుతాడో నేను చూస్తా. నువ్వు వెంటనే బయలుదేరా. అమ్మో నేను రాను నానమ్మ. కావాలంటే ముందు నాన్నతో మాట్లాడి ఏమి అననని మాటిప్పించు, అప్పుడొస్తాను. కానీ ఈ లోపల డబ్బులు పంపించు నానమ్మ. ఈ అంట్లు తోమలేక చస్తున్నాను. అయ్యో భగవంతుడా, నా మనవరాలకి ఇలాంటి పరిస్థితి వచ్చిందేమిటి దేవుడా? నువ్వేం బాధపడకే. ఇదిగో ఈ రోజే నీకు డబ్బులు పంపిస్తాను. నువ్వెక్కడ పనిచేయాల్సిన అవసరం లేదే. మ్మ్, ఈలోగా నేనే మీ నాన్నతో మాట్లాడి వాడే నిన్ను పిలిచేలా చేస్తాను. సరే. అమ్మా, ఏంట్రా? ఎవరితో మాట్లాడుతున్నావమ్మా? ఆ పరువు తీసిన దాంతోనేనా? దాంతో మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మాట్లాడకూడనంత పెద్ద తప్పు ఏం చేసిందిరా అది? చిన్నపిల్లలు అన్నాక తప్పులు చేయటం సహజం. పెద్ద మనసుతో క్షమించి వదిలేయాలి కాని శత్రువుల మీద పగ పెంచుకున్నట్టు పిల్లల మీద పగ పెంచుకుంటారా? నా మాట విని సియాకి ఫోన్ చేసి రమ్మన్రా. నేను ప్రాణాలతో ఉండగా అది జరగదమ్మా. పాపం అది ఎన్నో కష్టాలు పడుతోందిరా. చచ్చిపోయినా నాకేం బాధ లేదు. ఒరేయ్ దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి రానిచ్చేదే లేదు. ఒరేయ్ ఎందుకురా దాని మీద అంత కక్ష కట్టావు? అలా అయితే నీ ముద్దుల కూతురు వైదేహి మొగుణ్ణి వదిలేసి అది ఎక్కడికి పోయిందో కూడా ఎవరికీ తెలీదు. దానివల్ల పోయిన పరువు కంటే నా మనవరాల వల్ల పోయిన పరువే ఎక్కువ. అమ్మా, వైదేహి గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు చెప్తున్నా. అయినా వైదేహికి సియాకి పోలికేంటి? నువ్వెన్ని చెప్పినా అది ఇంట్లోకి రావటానికి మాత్రం నేను ఒప్పుకోను. ఒరే ఒరే ఎన్ని రోజులు ఈ పంతంతో ఉంటావో నేను చూస్తాన్రా. అయినా నువ్వు వదిలేసావు కదా అని నా మనవరాల్ని నేను వదులుకోలేను కదా. ఈ రోజు నా మనవరాలకి గతి పట్టడానికి కారణం నువ్వేనే. ఈ రోజు నీ హారా నమ్మేసి నా మనవరాల్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తాను. అత్తయ్య, అలా పిలవటం ఆపుతావా? అత్తయ్య అవుతారు కదా, వరుసతో పిలిస్తే ఏమైనా తప్ప అత్తయ్య? అవుతానో లేదో, నువ్వలా పిలుస్తుంటే గిట్టిన వాళ్ళెవరో పిలుస్తున్నట్టుగా ఉంది. ఈ ఇంటికి వారసుడు కావాలి, అది నీ నుంచి మాత్రం కాకూడదు వైదేహి. ఎందుకత్తయ్య నా మీద ఇంత దయ లేకుండా ప్రవర్తిస్తున్నారు? నువ్వు ఒక అనాథవి కాబట్టి.
సర్లేండి, ఈ టాబ్లెట్స్ వేసుకోండి.